నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను లక్ష్మీనాథ్ నరహరిశెట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయోత్సవాల ముగింపు వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో ప్రజలు కూడా భాగస్వాములు అయ్యేలా కార్యక్రమాలను రూపొందించారు. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. తొలి రోజైన శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, ఫుడ్, హస్తకళలు, సాంస్కృతిక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ ముగింపు వేడుకల్లో 2వ రోజు కావడంతో భారత వైమానిక దళ ఆధ్వర్యంలో ఎయిర్ షో, రాహుల్ సిప్లిగన్స్తో సంగీత కచేరీ, ఫుడ్, ఇతర స్టాళ్లు ఉంటాయి. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, వివిఐపీలు, సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 30 నిమిషాల పాటు వాయుసేన విమానాల విన్యాసాలు జరగనున్నాయి. వైమానిక దళానికి చెందిన 9 సూర్య కిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ షోకు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరథి నాయకత్వం వహించనున్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన వైమానిక విన్యాసాలు చేసే 5 అత్యుత్తమ టీంలలో ఒకటైన సూర్యకిరణ్ టీం హైదరాబాద్లో ప్రదర్శన ఇవ్వనుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇక విజయోత్సవాల ముగింపు వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో ప్రజలు కూడా భాగస్వాములు అయ్యేలా కార్యక్రమాలను రూపొందించారు. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. తొలి రోజైన శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, ఫుడ్, హస్తకళలు, సాంస్కృతిక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ ముగింపు వేడుకల్లో 2వ రోజు కావడంతో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఎయిర్ షో, రాహుల్ సిప్లిగంజ్ సంగీత కచేరీ, ఫుడ్, ఇతర స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఈ ముగింపు వేడుకల్లో అట్టహాసంగా వైమానిక దళాలు చేసే ఎయిర్ షో ప్రధాన ఆకర్షణగా నిలవనుందా? లక్ష్మణ్, ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎయిర్ షో నిర్వహిస్తోంది రాష్ట్ర సర్కార్. తెలంగాణ ఇటు సర్కారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సర్కారును ఏర్పాటు చేసిన తర్వాత
మొదటిసారిగా అంటే సంవత్సరం కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. విజయోత్సవాల పేరిట ఇటు గత 26 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు అంటే నిన్న ఈరోజు రేపు ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ వేదికగా ప్రధానంగా పివి మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో కచేరీలు అంటే వివిధ సినీ సంగీత దర్శకులతోటి యొక్క కార్యక్రమాలు, అదేవిధంగా సినీ కళాకారులతోటి కచేరీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా వందే మాత్రం శ్రీనివాస్ తోటి మ్యూజికల్ నైట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగన్స్ తోటి కూడా సాయంత్రం అటు హెచ్ఎండిఏ గ్రౌండ్లో కార్యక్రమం మ్యూజికల్ నైటు కచేరీ ఉండబోతున్నది. రేపు మరో ప్రముఖ గాయకుడు సినీ సంగీత దర్శకుడైనటువంటి తమన్ చేత కూడా రేపు ఆ కార్యక్రమం ఉండబోతోంది. ముఖ్యంగా నిన్న ఈరోజు రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఇటు సిఎస్ శాంతకుమార్ నేతృత్వంలో ఇటు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా వైమానిక దళం ఆధ్వర్యంలో ఇక్కడ ఎయిర్ షో నిర్వహించబోతున్నారు. ఎయిర్ షోలో ఇటు వివిధ వైమానిక ప్రదర్శనలు నిర్వహించబోతున్నారు. మొన్ననే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఇటు ఈ యొక్క ఎయిర్ షోలకు సంబంధించినటువంటి విషయాలను కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఇటు మంత్రులు, వివిధ విఐపీలు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా వివిధ ప్రజలు, కళాకారులు, మేధావులు, వివిధ వర్గాల ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎయిర్ షోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 3 రోజుల పాటుగా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి నిన్నటి నుండే ఇటు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను తిలకించేందుకైతే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు హెచ్ఎండిఏ గ్రౌండ్స్ కానీ లేకపోతే సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పివి మార్గ్, నెక్లెస్ రెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టాల్స్ను తిలకించేందుకు కానీ ఇప్పటికే వివిధ హోటళ్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలు హైదరాబాదు ఫుడ్ కానీ లేకపోతే నార్త్ ఇండియా, సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి ఫుడ్ కానీ ఆంధ్ర వంటకాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం 26 రోజుల నుండి నవంబర్ 14 నుండి 9 వరకు ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల పేరిట నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు నిన్ననైతే విశేష స్పందన కూడా కనిపించింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ దిశగా ఇటు వివిధ ప్రచార కార్యక్రమాలు, అదేవిధంగా ఇటు కళాకారుల బృందాలతో కూడా ఇటు గ్రామాల్లో సందర్శించడం కానీ ప్రదర్శించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నది. రాబోయే కాలంలో మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ఇచ్చినటువంటి గ్యారంటీలో అమలుకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కానీ అదేవిధంగా రైతుకు మద్దతు ధరకు సంబంధించినటువంటి సన్న ఓట్లకు బోనస్ సంబంధించినటువంటి అంశం కానీ రానున్నటువంటి రోజుల్లో సంక్రాంతికి రైతు భరోసా ఇస్తా ఉన్నాం, ఆసరా పెన్షన్లు ఇచ్చేటువంటి అంశాన్ని కానీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి 500కే గ్యాస్ సిలిండరు, అదేవిధంగా 200 గృహజ్యోతి యూనిట్లకు సంబంధించినటువంటి గృహజ్యోతికి సంబంధించినటువంటి అంశం కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి 5 నుండి 10 లక్షలకు పెంచిన దాన్ని అన్నింటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే సంవత్సర కాలంలో సక్సెస్ అయ్యామని చెప్పి భారతదేశంలోని ఎక్కడ లేని విధంగా 55,000 ఉద్యోగాలు 10 నెలల్లో ఇచ్చినటువంటి ఘనత ఇటు రేవంత్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుందని చెప్పి అదేవిధంగా 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా చేయలేదని చెప్పి వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. ఈ భాగంలోనే విజయోత్సవాలను నిర్వహిస్తూ విజయోత్సవాల పేరిట ఈ యొక్క కార్యక్రమాలని ఈ యొక్క సిటీలో కూడా ప్రజలందరికీ కూడా ఈ యొక్క విజయోత్సవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు దాంతోపాటు ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను వాటితో పాటుగా చేయబోయేటువంటి కార్యక్రమాలను తీసుకెళ్లేందుకు ఈ యొక్క 3 రోజుల పాటు హైదరాబాదు ప్రధాన కేంద్రంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. లక్ష్మీనాథ్, అత్యుత్తమ టీములలో ఒకటైన సూర్యకిరణ్ టీం హైదరాబాద్లో ప్రదర్శన ఇవ్వడం ఏ విధంగా మనం చూడొచ్చు? దీనికి అజయ్ దాశరథి కూడా నాయకత్వం వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అజయ్ నేతృత్వంలోని ఈ యొక్క
వైమానిక దళం అయితే ఈరోజు 4 గంటలకు ఎయిర్ షో ప్రదర్శన ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ట్రయల్ కూడా వేయడం జరిగింది. ట్రయల్ కూడా ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ట్రయల్స్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే దేశంలో పేరుగాంచినటువంటి సూర్యకిరణ్ టీం ఈరోజు ఇటు ఈ యొక్క ప్రదర్శన వైమానిక దళ ప్రదర్శన చేయబోతున్నది. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ప్రజలకు అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు తరలి రావాలని కూడా చెబుతా ఉన్నది. దాంతోపాటుగా అన్ని ఏర్పాట్లు వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఎక్కడ కూడా అసౌకర్యాలు కలగకుండా వివిధ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడంతో పాటు వివిధ 3 స్టేజ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క స్టేజ్ల ద్వారా ఈ యొక్క వివిధ కళారూపాలను వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటుగా ఎయిర్ షోకి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో వాళ్ళందరూ కూడా ఒక గణేష్ నిమజ్జనానికో లేకపోతే దసరా పండుగ ఉత్సవాలకో బతుకమ్మ ఉత్సవాలకో వచ్చినట్టుగా ఇక్కడ యొక్క కార్యక్రమాన్ని తిలకించేందుకు ఇక్కడికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అయితే చేయడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమం అయితే ప్రజలను కూడా అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉండనని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెబుతా ఉన్నది. లక్ష్మీనాథ్, పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుండటంతో ప్రజలకి రక్షణకి మరి ఎటువంటి భద్రతా బలగాలు ఎటువంటి తీసుకుంటున్నారు పోలీసులు? ఎందుకంటే ప్రజలందరూ ఒక్క దగ్గర గుమ్మిగూడినట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ శాంతికుమార్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. రాత్రి కూడా ఇటు మంత్రులు అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఇవన్నీ పరిసర ప్రాంతాలను కూడా అన్నింటినీ కూడా ఏర్పాట్లను దాంతోపాటుగా స్టాల్స్ను అన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి మ్యూజికల్ నైట్స్ కార్యక్రమాలను కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా గత 4-5 రోజుల నుండే పోలీసు యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉంది. ఇప్పటికే వివిధ విభాగాలుగా ఇటు ఆ స్టేజ్లో అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే పివి మార్గ్ నెక్లెస్ రోడ్డు అదేవిధంగా ఈ ట్యాంక్ బండ్ ఏరియా సెక్రటేరియట్ ఇవంతా కూడా ఆ పోలీసుల బందోబస్తును ఇప్పటికే బృందాలుగా ఏర్పాటు చేసి పోలీసులు అయితే దీనికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా విఐపీలకు కూడా పాస్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇటు మీడియాతో పాటు విఐపీలకు కూడా ఇటు ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడంతో టెంట్స్ కూడా వేయడంతో పాటుగా వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా భద్రత కల్పించేందుకైతే పోలీసులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. లక్ష్మీనాథ్, అయితే రాంబాబు ప్రజెంట్ ఈ దీనిలో వైమానిక షోతో పాటు ఇంకేమి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి అనుకోవచ్చు అక్కడ? అంటే ఈరోజు వైమానిక ప్రదర్శనతో పాటుగా ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తోటి కచేరీ ఉంటుంది. ఈ కచేరీ కార్యక్రమం కూడా సాయంత్రం ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాత్రి జరిగినటువంటి కార్యక్రమానికి ఏదైతే ఇటు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందో అంటే వందే మాతరం శ్రీనివాస్ చేత ఏర్పాటు చేయించబడినటువంటి కార్యక్రమానికి సంగీత విభావానికి సంబంధించినటువంటి దానిపైన ప్రజలందరూ వచ్చి కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ గ్రౌండ్ కూడా సరిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రజలు రావడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా చక్కగా విజయవంతం కావడంతో ఇటు ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఈరోజైతే నెక్లెస్ రోడ్లో 3 వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా మీడియాతో మాట్లాడతారు. ఆ తర్వాత ఎయిర్ షో 4 గంటలకు ఉంటుంది. తర్వాత కళాకారుల బృందాలు కూడా ఇటు వివిధ కళారూపాలను ప్రదర్శించడం జరుగుతుంది. మరొక వైపు ఇటు రాహుల్ సిప్లిగంజ్ తోటి ఇటు 7 గంటల నుంచి 8:30 వరకు కూడా కచేరీ సంగీత విభాగానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు 9:30 వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, అయితే రాంబాబు ప్రధానంగా ఈ ట్రాఫిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడున్న ట్రాఫిక్ని ఎటువైపు మళ్లించే అవకాశం ఉంది? ట్యాంక్ బండ్కి ఇప్పుడు అక్కడ వెళ్ళాలి అంటే ట్యాంక్ బండ్ అవతలకి వెళ్ళాలి అంటే హిమాయత్ నగర్ వైపు వెళ్లాల్సిన వాళ్ళు ఎటు నుంచి వెళ్ళే అవకాశం ఉంది? ట్రాఫిక్ని ఎటు మళ్లించారు? ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశం పైన కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు విభాగానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇటు ఏది మన
పీవీ మార్గ్కు సంబంధించినటువంటి ఏరియాకు కానీ లేకపోతే ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి వెహికల్స్ని కూడా దారిమళ్లిస్తూ ఇటు కింద దోమలగూడ వైపు అటు లిబర్టీ నుండి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనదారులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా గతంలో నిమజ్జనంకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగిందో ఈరోజు కూడా అదే పద్ధతిలో ఈ 3 రోజులు కూడా సాయంత్రం నుండి జరిగేటువంటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున జనం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ వెహికల్స్కు అనుమతి ఇవ్వకుండా ఇటు లిబర్టీ వైపు, అదేవిధంగా ఇటు బషీర్బాగ్ వైపు, అదేవిధంగా దాంతోపాటుగా ఇటు లకిడికపూల్కి సంబంధించినటువంటి ఈ రూట్లలో వెహికల్స్ను మళ్లిస్తూ అటు అసెంబ్లీ మీదుగా వెళ్ళే విధంగానైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు కూడా ఇదే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే దాన్ని వాయిదా వేసిన తర్వాత సాయంత్రం 6:05 తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రేపటి వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ అట్లే వర్తిస్తాయని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకి కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇటు కేసీఆర్ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరడం జరిగింది. పోయినటువంటి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు అర్కర వేణుగోపాల్, వివిధ ప్రోటోకాల్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ను ఈ యొక్క కార్యక్రమానికి నిన్నటి నుండి జరుగుతున్నటువంటి ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాలకు, అదేవిధంగా రేపు జరిగేటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. కేసీఆర్ వస్తారా రారా అనేది ఇంతవరకు దానిపైన స్పష్టత లేదు. ఇటు వెళ్ళినటువంటి మంత్రి బృందానికి కూడా కేసీఆర్ ఆహ్వానం తీసుకున్న తర్వాత వాళ్లకు ఇటు భోజనం కూడా ఏర్పాటు చేసి అయితే పంపించినట్టు తెలుస్తూ ఉంది. కార్యక్రమానికి సంబంధించినటువంటి తర్వాత సమాచారం ఇస్తానని కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. హాజరయ్యే అవకాశం ఉందా? కిషన్ రెడ్డిని పిలిచారు, సిపిఐ సిపిఎం నుంచి కూడా పిలిచారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కిషన్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది, తాను రేపు జరిగేటువంటి కార్యక్రమానికి కానీ ఈ 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రాలేనని చెప్పి పార్లమెంటులో తన శాఖకు సంబంధించినటువంటి గనుల శాఖకు సంబంధించినటువంటి బొగ్గు గనికి సంబంధించినటువంటి ఈ యొక్క శాఖలకు సంబంధించినటువంటి ప్రశ్నోత్తరాలు ఉన్నాయి. కాబట్టి దానికి నేనే సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందస్తు కార్యక్రమాలు ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఈ కార్యక్రమానికి రాలేని చెప్పి కూడా నిన్న లేఖ విడుదల చేయడం జరిగింది. దీంతో ఇటు కిషన్ రెడ్డి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరొక వైపు సిపిఐ సిపిఎం నేతలకు అసదుద్దీన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుండి ఇంకా ఎలాంటి ప్రకటన అయితే విడుదల కాలేదు, వెల్లడించలేదు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.